ప్రతి కుటుంబానికి వెళ్ళి 10,000 రూపాయల దహన సంస్కారాలకు సహాయం చేస్తూ. ఇప్పుడు ఏమనిపిస్తుంది? అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డులో పెట్టారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? ఇది ప్రపంచంలో తిరిగి రాని రోజు, ఒక పండగ వాతావరణం లాగా మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మన యావత్ భారతదేశంలో తిరిగి చూసే విధంగా విజయవాడ నడి ఒడ్డులో 126 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం ఒక చరిత్ర సృష్టించినటువంటి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది. ఇంతకు ముందు పరిపాలించినటువంటి నాయకులకు కానీ ఎవరికి కానీ సుసాధ్యమైన విషయం అది. జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి చరిత్రను ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయి పిల్లలకి పాఠ్య పుస్తకాల్లో ఇది ఒక పాఠంగా గుర్తించి ప్రభుత్వం దీన్ని ఒక పాఠ్య పుస్తకాల్లో ప్రచురించి పిల్లలకి తెలియజేయాలని, ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ గురించి కానీ, అంబేద్కర్ ఆశయాల గురించి కానీ, అంబేద్కర్ గురించి కానీ తెలియని చాలా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వారికి తెలియజేసే విధంగా యావత్ భారతదేశం విజయవాడ వైపు తిరిగి చూసే విధంగా గౌరవనీయులైన డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ విగ్రహావిష్కరణ చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఏ విధంగా ఉండబోతుంది 2024? ఒకవైపు 2-3 పార్టీలు కలిసి వస్తుంది, జగన్ గారు మాత్రం మంచి జరుగుతున్న 204 పార్టీలు కాదు, 175 పార్టీలు ఉన్నా కూడా 175 పార్టీలు ఉన్నా కూడా ఎన్ని కుయుక్తులు ఎన్ని పార్టీలు పోటీ చేసినా సింగిల్గా వచ్చింది. మినిమం ఎంతమంది వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మాకు 50 పైన 1 సీట్లు మాకు వస్తాయి. సింగిల్గా వచ్చింది, 2 గుంపులుగా వస్తాయి. అది ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఒకవైపు చూస్తేనేమో జగన్ గారు మీకు మంచి జరిగితేనే ఓటేయండి అంటారు కదా, ఏ విధంగా మీరు ఏ విధంగా ఎన్ని విధాలుగా వస్తారా అన్ని జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు సార్. అది రాను మళ్ళీ జగన్ గారు జెండా ఇంట్లో కాయమంటారు.